మన దగ్గర కాదు కదా! మనం అవును. ఎన్నో రిలాక్స్‌గా కిలోమీటర్ల ఉందామని దూరంలో అని జరుగుతోంది అనుకుంటారు. అనుకుంటారు. బట్ స్టిల్ ఏదో ఒక రకంగా మనం డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అండి. అవుతూనే డెఫినెట్‌లీ ఉంటాము. మన మనీ అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ముఖ్యంగా. ఆర్థికంగా అయితే మాత్రం మనము ఇంపాక్ట్ అయితే అవుతాము. అది హ్మ్. ఎక్కడెక్కడ అవుతుందో మనము ఒక్కసారి చూసుకుంటే, చూద్దాం. ఆ తర్వాత దాని మీద వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి మనం ఏమి చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్. హ్మ్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతుంది పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటున్నారు. $82 అంటున్నారు. ఇప్పుడు $100 కూడా అవ్వాలి. ఎందుకంటే మేజర్ ఎక్కడైతే ఆయిల్ అక్కడ మనకి సప్లైస్ ఉన్నాయో వాటి మీదే హిట్ చేస్తున్నారు. కావాలి అని. ఎందుకంటే దే వాంటెడ్ టు డిస్టర్బ్ దిస్ ఆయిల్ సప్లైని మొత్తం అంతా కూడా డిస్టర్బ్ చేయాలి అనేటట్టుగానే దుబాయ్‌లో కొన్ని కానీ, లేకపోతే హర్మజ్ దగ్గర గాని అక్కడ హ్మ్. మొత్తం ఆయిల్ సప్లైస్ అన్నీ కూడా ఆగిపోతూ ఉంటే మన దగ్గర కూడా ఇండియాలో ఏమని చెప్తున్నారో 50, 70 డేస్ వరకు ఓకే. ఓకే. ఇంకా ఆ బట్ తర్వాత అంతవరకు యుద్ధం ఏదో ఒకటి మనకి ఏదో ఒక వేర్ తెలక దొరకకపోతుందా? తేలకపోతే. తేలకపోతే ఏదో ఒక వే ఉంది. ఇంకా మిగతా కంట్రీస్‌లో నుంచి ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఎవరి దగ్గరైతే సప్లైస్ ఉన్నాయో ఇలా ఈ విధంగా మన దగ్గర ఆల్రెడీ ఆ డిస్కషన్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకంటే హ్మ్. 50, 70 డేస్ అనేది ఇక్కడ ఒకవైపు వాళ్ళు 4 వీక్స్ ఉంటదని చెప్తున్నారు. వీళ్ళేమో అసలు మేము ఆపమంటున్నారు ఇరాన్ వాళ్ళైతే. హ్మ్. హ్మ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ద వార్. మేము ట్రై చేస్తాం. చివరి వరకు పోరాడతాం అంటున్నారు. ఇక్కడ హ్మ్. ఎవరు కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని నెగోషియేషన్స్ ఆ సిట్యుయేషన్ కనిపించట్లేదు. ఇష్టపడట్లేదు. హ్మ్. ఇష్టపడట్లేదు నెగోషియేషన్స్ కంటే. ఇప్పుడు వార్ అనేది స్టార్ట్ అవ్వగానే ఒక 1 వీక్‌లో నెగోషియేషన్ స్టార్ట్ అవుతది. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఆ సిట్యుయేషన్స్ అయితే కనిపించట్లేదు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ఇన్ వన్ వే అండ్ అనదర్ వే. సో, ఫస్ట్ ఏంటంటే మనకి పెట్రోల్ ప్రైజెస్ గాని, డీజిల్ ప్రైజెస్ గాని హ్మ్. పెరిగాయి అంటే మనకి డెఫినిట్‌గా ఇన్‌ఫ్లేషన్ అన్నిటి మీద పెరిగిపోతూ ఉంటది. హ్మ్. సో, ఆ ఇంపాక్ట్ ధరలన్నీ పెరుగుతాయి. మనం రోజువారీ ఏవైతే వాడుతున్నామో ఆ ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌లు చేసే వాళ్ళు ఉన్నారు కదండీ! హ్మ్. హ్మ్. మేము ఉన్నాము. సో, మా దగ్గర పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి. ఎస్ఐపీస్‌లో అన్నిటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఆల్‌మోస్ట్ 10% కరెక్ట్ అవుతదని ఒకవైపు, హ్మ్. 20% కరెక్షన్స్ అవుతాయని ఈ భయాలు చాలా ఉన్నాయి. ఏం చేయాలిప్పుడు? హ్మ్. మన పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఇంతవరకు తగ్గడం అనేది ఒక అంటే పెరగకపోయినా ఒక అంటే కన్సాలిడేట్ స్టేబుల్‌గా అవుతుంది. ఉండింది కొంత. స్టేబుల్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడు అలా కాదు కదా! ఫ్రీ ఫాల్ కనిపిస్తోంది. హ్మ్. కంటిన్యూస్‌గా 2, 3 డేస్ నుంచి మనం చూస్తే 24,000 వరకు కూడా అంటే 26,000 నుంచి 24,000 వరకు నిఫ్టీ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకెంత కరెక్ట్ అవుతుంది హ్మ్. అనే భయం ఉంటుంది. సో, దీనికి మనం ఏం చెయ్యాలి? హ్మ్. ఏ స్టాక్స్ ఉంచాలి? ఏ స్టాక్స్ తీసేయాలి? అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే భయమైతే అందరికీ స్టార్ట్ అయిందండి. సో, ఈ విధంగా రీబాలన్సింగా, రివ్యూనా, మానిటరింగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలండి. హ్మ్. ఓకేనా? సో, అది ఒకటి. తర్వాత రూపీ వీకెనింగ్ అవుతుంది. హ్మ్. ఈరోజు మళ్ళీ మనం చూసాం 92 అంటే హ్మ్. అప్పుడు మళ్ళీ $90 దగ్గర ఉండేది. ఇప్పుడేంటంటే 92 ఎగైనెస్ట్ డాలర్. హ్మ్. అంటే మనం ₹92 ఒక్కొక్క డాలర్‌ని మనం పే కొనాలి అంటే. చేయాల్సొస్తుంది. హ్మ్. సో, దానికెంత భారం అవుతుందండి ఆయిల్ కొనేటప్పుడు గానీ, ఇంకా ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మన ఎకానమీకి అది మంచిది గాదు. హ్మ్. సో, మళ్ళీ దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద పడుతుంది. మన జాబ్స్ మీద పడుతుంది. మన డైలీ ప్లానింగ్ మీద పడుతుంది. పర్సనల్‌గా పర్సనల్ పడుతుంది. ఫైనాన్సెస్ అన్ని మీద పడుతుంది. రైట్. మనకి గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద కూడా పడుతుంది. హ్మ్. సో, ఈ విధంగా ఓవరాల్‌గా ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది కూడా మంచిది కాదు. సో, అది కూడా మనకి దీనివల్ల జరుగుతుంది. హ్మ్. ఎస్పెషల్లీ ఫ్లైట్స్. హ్మ్. ఎక్కడైనా ఇప్పుడేమవుతుంది ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఫ్లైట్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్ అవుతాయి. హ్మ్. మీరంత చార్జెస్. చార్జెస్ అన్నీ ఇప్పుడు ఆ హ్మ్. ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారిగా ఈ మరి నష్టం అంతా ఎవరి మీద వేస్తారండి? డెఫినైట్లీ. ఈ మళ్ళీ కంపెనీస్ అన్నీ ప్రయాణికులు. మన మీద ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సో, హ్మ్. వాళ్ళ బిజినెసెస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అవును. చాలా ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. కొన్ని ఎయిర్‌పోర్ట్స్ ఆపేశారు. సో, ఎమర్జెన్సీవే ఓన్లీ ఎమర్జెన్సీ ఫ్లైట్స్ కొన్ని వెళ్తున్నాయి గానీ, రెగ్యులర్ ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ స్కెడ్యూల్స్ అన్నీ కూడా చేంజ్ కొన్ని అయిపోయింది. ఆపేశారు. కొన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంపాక్ట్ అయితే అవుతుందండి. సో, హ్మ్. దానివల్ల ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేబీ ఫ్యూచర్‌లో హ్మ్. అది ఇంకొంచెం ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా కొంచెం వీటి వల్ల మనకి ఇంపాక్ట్ అయ్యారు. సో, బట్ దీంట్లో అన్నిటికన్నా వెరైటీగా ఏం జరుగుతుందంటే గోల్డ్ తగ్గుతుంది. అదే కదా! యాక్చువల్‌గా పెరుగుతది యుద్ధం వస్తే ఆఫ్‌కోర్స్ అనుకున్నాం. అది ఎప్పుడు జరిగేదండి. అది లాస్ట్ ఎప్పుడు టైమ్ కూడా జరిగేదే. పెరిగిన దానికి రీజన్ అదే కదా! ప్రతిసారి అండి. ఆ! ప్రతిసారి యుద్ధం జరిగేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది. హ్మ్. బట్ ఈసారి గోల్డ్ తగ్గుతుంది. హ్మ్. ఎందుకు రీజన్ ఏంటి అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఎకానమీస్ ఎవరున్నాయండి? మనది యూఎస్ ఎకానమీ, హ్మ్. తర్వాత చైనా హ్మ్. అండ్ ఇండియా. హ్మ్. మనది బాగా మేజర్ ఎకానమీస్. అంటే 1, 2, 3, 4 చూసుకుంటే మనం ఉన్నాము. హ్మ్. ఇందులో యూఎస్‌కి ఒక్కరికే సప్లైస్ సఫిషియెంట్‌గా ఉన్నాయి. హుహు. హ్మ్. సో, మరి వాళ్ళు ఎఫెక్ట్ మనమేమో అవ్వరు. 80% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడెక్కడ చూసినా సప్లైస్ దొరుకుతాయా? ఎక్కడ కొనుక్కోవాలా? ఎంత డౌట్. రేట్‌లో కొనుక్కోవాలండి? హ్మ్. ఒక్క డాలర్ పెరిగినా మనకి రోజుకి 13,000,00,00,000 నష్టమైతే. హ్మ్. ఒక్క డాలర్ పెరిగితే. ఇలా మరి చూస్తే $100 అంటున్నారు గదా! హ్మ్. హ్మ్. ఎంత నష్టమొస్తుంది మనకి?
సో ఈ విధంగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనము చైనా కానీ మనం కానీ 80% మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనము డిపెండ్ అయి ఉన్నాము. సో వాళ్ళ డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అమెరికా ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారు కాబట్టి. సో డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే యుద్ధం టైంలో అసలు గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాజ్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సప్లైస్ అన్ని కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. మనం అంతా కూడా డిపెండెంట్. ఇక్కడ ఇంకొకటి మేడం డౌట్ అంటే మీరు డాలర్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ తగ్గుతుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుంది, దట్ మీన్స్ కంపారేటివ్లీ మనం అంటే ఇంకొంచెం అంటే అప్పుడు బంగారం రేటు ఇండియాలో తగ్గుతుందా? లేదండి, ఎప్పుడైతే మీకు రూపీ డిప్రిషియేట్ అవుతుందో అంటే ఇప్పుడు మనకి డాలర్స్ లోని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 90 ఉండేటప్పుడు 1 lakh ఉందనుకోండి, 92 అయితే ఇప్పుడు మీరు ఎంత కట్టాలి? ఎక్కువే కట్టాలి. అదే అంటున్నాను. సో దీనివల్ల గోల్డ్ అనేది ఇంకొంచెం అంత అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఎక్కువ పడుతుంది, కానీ మన ఇండియాకి వచ్చేటప్పుడు అంత ఎక్కువ పడట్లేదు. ఓకే, సో మనకి మళ్ళీ నార్మల్ రేట్స్ కొంచెం అటు ఇటుగా కొంచెం ఉన్నాయండి. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడినంతగా మన దగ్గర అది మీకు కనిపించదు, ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ మీరు చెప్పినట్టుగా ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల అంత ఎక్కువ పడట్లేదు. బట్ రూపీ గానీ స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ మనకి ఇంకొంచెం గోల్డ్ పడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో రూపీ డిప్రిషియేషన్ ఎక్కువ వింటున్నాము రూపీ ఎప్రిషియేషన్ కన్నా. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ అనేది ఐదర్ తగ్గడం కానీ లేకపోతే ఈ ప్రైజెస్ లో కొంచెం కన్సాలిడేట్ అంటే 1,60,000 ఈ రేంజ్ లో 1,40,000 ఈ రేంజ్ లో ఉండేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా చూడాలండి, ఎందుకంటే ఎవ్రీ మరి ఇప్పుడు ఇంకా కూడా యుఎస్ స్ట్రాంగ్ అవుతుంది. అదేనండి, ఇంకా స్ట్రాంగ్ అయితే డెఫినెట్ గా కొంచెం తగ్గుతుందండి. బట్ ఏంటంటే ఇవి ఎవ్రీ మినిట్ మారిపోతున్నాయి. పరిస్థితులు ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు సడన్ గా వాళ్ళు అందరూ వచ్చేసి ఇంకా యుద్ధం వద్దు ఆపేసుకుందాము, లేదు మిగతా కంట్రీస్ అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు కదండి. ఇప్పుడు ఆయిల్ సప్లైస్ లేకుండా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రష్యా కూడా ఏమంటుంది, మా దగ్గర నుంచి కొనుక్కోండి అంటుంది. అది మళ్ళీ యుఎస్ కి నచ్చదు కదా, నచ్చదు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎక్కడ దొరకపోతే మేము ఇస్తాం అంటున్నారు. బట్ యుఎస్ కి నచ్చుతుందా? డీల్ అవుతుందనే కదా. ఇప్పుడు యుఎస్ వచ్చి మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇండియా మళ్ళీ రష్యా కొనుక్కుంటున్నారు, చైనా వాళ్ళు వెళ్ళి రష్యా నుంచి కూడా ఎంత చేసిందంత వేస్ట్ అవుతుంది కదా. సో హీ మైట్ టేక్ సమ్ అదర్ యాక్షన్స్ కూడా. సో ఇవన్నీ కూడా కొన్ని డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ తగ్గడానికి కారణం అయితే ఇదే డాలర్ స్ట్రాంగ్ అవ్వడము. బట్ ఇది ఎంతవరకు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో అనేది మనం చూడాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆయిల్ అన్నారు, మరి ఇప్పుడు 50 days 90 days అన్నారు, మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంకా అదేనండి, దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ ద సప్లైస్. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఏదైతే ఆగిపోయాయో మరి ఇంకెక్కడి నుంచి ఆయిల్ కొనుక్కోవాలి కదండి. అంటే గ్లోబల్ లో చాలా కంట్రీస్ దగ్గర సప్లైస్ ఉన్నాయి, సర్ప్లస్లు ఉన్నాయి. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మనం అంటే తెచ్చుకునే రూట్ కూడా ఆగిపోయిందండి. ఆఫ్ కోర్స్, అవును. అదే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.